మీరు లేట్గా నిద్రపోతున్నారా? మీకు అరౌండ్ 12కి 1 గంటకి అలా నిద్రపోతున్నారా? మీకు ఖచ్చితంగా హార్ట్ అటాక్ రిస్క్ మీరే పెంచుకుంటున్నారు. డయాబెటీస్ రిస్క్ కూడా పెంచుకుంటున్నారు. సో ఎందుకు అంటే బేసిక్గా ఇఫ్ యు ఆర్ స్లీపింగ్ లేట్ మీకు సరైన మీ సర్కాడియన్ రిథమ్ మీరు డిస్టర్బ్ చేసుకుంటున్నారు. అంటే సర్కాడియన్ రిథమ్ అంటే మన బాడీ, మన పీనియల్ గ్లాండ్ మనకు చెప్పే ఒక సంకేతం. అంటే డే టైం యాక్టివ్గా ఉండమని, నైట్ టైం నిద్రపోమని. సో యూజువల్గా ఎర్లీ అంటే సే 9 or 10 PM కనుక మీరు నిద్రపోతే మీకు హార్ట్ అటాక్ రిస్క్, మీ పారాసింపాథటిక్ సిస్టమ్ యాక్టివేషన్ అనేది బాగా జరుగుతుంది. అదే మీరు లేట్ అవుతున్న కొద్దీ సింపాథటిక్ డ్రైవ్ పెరుగుతుంది. మీ నిద్ర సరైన ఎలా అయితే రిపేర్ చేయాలో బాడీకి, అది మజిల్స్ కానీ హార్ట్ కానీ వీటన్నిటికీ రిపేర్ చేయలేకపోతుంది. కాబట్టి లేట్గా కనుక మీరు పడుకుంటే మీకు బీపీ రిస్క్ కానీ షుగర్ రిస్క్ కానీ మీకు మీరే పెంచుకుంటున్నట్టు. కాబట్టి ఖచ్చితంగా మేక్ ష్యూర్ యూ స్లీప్ అట్లీస్ట్ 2 hours బిఫోర్. అంటే కనీసం 10 మీరు నిద్రపోయేలాగా చూసుకోవాలి. కనీసం 6.5 to 7 hours ఆఫ్ స్లీప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతోనే మీరు ఈ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ని మీరు దూరంగా ఉంచగలుగుతారు. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.